వెల్కమ్ టు S4 మీడియా. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది ఆమె వరుసగా 7వ ప్రెజెంటేషన్ గా ఉంది. ప్రధాన ప్రకటనలు పేదలు, మహిళలు, యువత మరియు రైతులపై బడ్జెట్ దృష్టిని హైలైట్ చేశాయి. సీతారామన్ రాబోయే 5 ఏళ్లలో విస్తృతమైన ఉద్యోగాల కల్పన మరియు పన్ను బ్రాకెట్లు మరియు రేట్లలో గణనీయమైన మార్పులతో ఖర్చులను పెంచడం, ఉద్యోగాలను సృష్టించడం మరియు మధ్యతరగతి ఉపశమనం అందించడం వంటి ప్రణాళికను వివరించారు. Financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged. వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కొత్త పథకాలు మరియు బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్లకు ప్రధాన రహదారి మరియు ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టులను కూడా ప్రకటించారు. ఈ బడ్జెట్ కేంద్రం ఏపీ వర్గాలపై వరాల జల్లు కురిచింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు నిర్మల. విభజన చట్టానికి అనుగుణంగా నిధుల్ని ప్రకటించారు. 3 జిల్లాలకు వెనుకబడిన ప్రాంతం గ్రాంట్తో ఆంధ్రప్రదేశ్కు సామాజిక మరియు మౌలిక సదుపాయాల నిధులు ప్రకటించారు. వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్ కోసం ప్యాకేజీ ఇచ్చారు. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయించారు. Amounts in future years. Our government is fully committed to financing and early అలానే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని కోసం మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా కేంద్రం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. రాష్ట్రం అమరావతిని మోడల్ రాజధానిగా తీర్చిదిద్దాలని భావిస్తుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే సంవత్సరంలో అవసరాన్ని బట్టి అమరావతికి మరిన్ని అదనపు నిధులు అందిస్తామని చెప్పారు. పూర్తి చేసేందుకు సాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆ రాష్ట్ర రైతులకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి ఆర్థిక సహాయం చేస్తామని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయితే దేశ ఆహార భద్రతలో కీలకంగా మారుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం నీళ్లు, రోడ్డు, రైల్వేల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం అండగా ఉంటుందని తెలిపారు. అభివృద్ధులకు నిధులు కేటాయిస్తామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాల కింద నిధులు కేటాయిస్తామన్నారు. పూర్వోదయ పథకం ద్వారా బీహార్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, బెంగాల్, ఒరిస్సాలకు ప్రత్యేక ప్రాజెక్టులను ప్రకటించారు. ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రీ కారిడార్లకు నిధులు కేటాయిస్తానని ప్రకటించారు. అవసరాన్ని బట్టి బహుళ సంస్థల ద్వారా ఆంధ్రప్రదేశ్కు రుణాలు ఇస్తామని స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. హైదరాబాద్ టు బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామని ప్రకటించారు. విశాఖపట్నం టు చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సాయం చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేలపై అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. విశాఖ టు చెన్నై కారిడార్ కొప్పర్తికి, హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామన్నారు. అందజేస్తామని సీతారామన్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా,
సర్వతోముఖాభివృద్ధికి కూడా పూర్వోదయ ప్రణాళికను కూడా రూపొందించనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు ఢిల్లీకి వెళ్లారు. ఆ 2 సార్లు కేంద్ర మంత్రిని కలిశారు. ఏపీకి సాయం చేయాలని కోరారు. అలాగే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ కేటాయింపు ఉండేలా చూడాలని, అమరావతి, పోలవరంకు నిధులు కేటాయించాలని రిక్వెస్ట్ చేశారు. కేంద్రం కూడా బడ్జెట్లో రాజధాని అమరావతికి ప్రాధాన్యం ఇచ్చింది.